హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్. ఈరోజు నేను ఎగ్లెస్ మ్యాంగో కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ మనం మ్యాంగో గ్లేజ్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద సైజ్ మ్యాంగోని స్కిన్ అంతా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా, ఎక్కడ పీసులు అనేవి కనిపించకుండా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఈ గుజ్జునంతా తీసుకొని ఇందులో హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది నియర్లీ 120 గ్రామ్స్ ఉంటుంది. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కేక్ టిన్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదాని డస్ట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మైదా అంతా ఇలా చేసుకోవడం వల్ల మనకు బటర్ పేపర్ ఏం అవసరం లేదు. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ టిన్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని అందులో సాల్ట్ అలాగే ఒక ప్లేట్ని ఇలా ప్లేస్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్ ఆయిల్ని వేసుకుంటున్నాను. కొన్ని వెనిలా ఎసెన్స్ డ్రాప్స్ మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే గోరువెచ్చటి పాలను 240 ml తీసుకున్నాను, నియర్లీ 1 కప్. వీటన్నిటిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక జల్లెడ తీసుకొని ఇందులో మైదా వేసుకొని ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను. తర్వాత మ్యాంగో గ్లేజ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని 4 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఎక్కడ లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొంచెం ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఈ కుక్కర్లోకి ఈ టిన్ని ప్లేస్ చేస్తున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 30 to 35 మినిట్స్ పాటు దీన్ని బేక్ చేసుకోవాలి. విజిల్ పెట్టకూడదు. థర్టీ 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా నైఫ్ పెట్టి, నైఫ్కి అతుక్కోకుండా ఉంది అంటే మనకు కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు ఈ కేక్ టిన్ని సపరేట్ చేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం డెకరేషన్ కోసం ఒక పైపింగ్ బ్యాగ్ని రెడీ చేసుకుందాం. ఇలా ఒక కవర్ తీసుకొని అందులో నేను హెర్షీస్ సిరప్ని తీసుకుంటున్నాను డెకరేషన్ కోసం. మీరు ఏదైనా చాక్లెట్ని మెల్ట్ చేసైనా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ కేక్ని. చూడండి, అస్సలు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. చాలా స్పాంజీగా వచ్చింది కేక్ అనేది. ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకోవాలి. దీనిపైన చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో గ్లేజ్ని ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను. ఇలా టాప్ తర్వాత కేక్ చుట్టూ ఈవెన్గా అప్లై చేసుకోవాలి.
తర్వాత దీనిపైన హెర్షీ సిరప్తో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్ వాటితో అయినా మెల్ట్ చేసుకొని ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా స్పాంజీగా ఉండే మ్యాంగో కేక్ని ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంది. ఎగ్జాక్ట్గా మనం బేకరీలో తెచ్చుకునే కేక్ లాగానే అదే టేస్ట్తో ఉంది. చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్ని. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.